చందుని అరెస్టు చేసిన పోలీసులు భాగ్యాన్ని చంప పగలగొట్టిన వేదవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రామరాజుని గట్టిగా మనం దెబ్బ కొట్టలేకపోతున్నామత్తా అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇక భద్రావతి అయితే మనం అన్నీ కూడా సమయానికి తగ్గట్టు చేసుకుంటూ పోవాలి విశ్వ. ఇప్పుడు మళ్ళీ మనకి టైం వచ్చింది. మొత్తం మిల్లు అంతా కూడా ఆ చందుగాడికి అప్పచెప్పాడట రామరాజు. అటువైపుగా అస్సలు కూడా వెళ్ళడం లేదు. వెళ్ళినప్పుడేమో మనం అవమానించేసి ఇంకా మిల్లుకు రాకుండా చేసేసాము. ఇప్పుడు ఆనందరావు కూడా ఆ మిల్లుకే వెళ్తున్నాడు. అక్కడ ఎంతో కొంత నొక్కేద్దామని ఆనందరావు ప్లాన్ అయి ఉంటుంది. ఆ ఆనందరావుని అడ్డం పెట్టుకొని రామరాజు మిల్లుని పూర్తిగా మూసివేయించి ఆ చందుని అరెస్ట్ చేయించాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. సేన నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటే, సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను అని భద్రావతి చెప్పిందంతా కూడా వింటాడు. అప్పుడు ఇక సేనాపతి అయితే సరే అక్క అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామరాజు ఈ దెబ్బతో నీ మిల్లు మూతపడిపోవడం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది భద్రావతి. తర్వాత ఆనందరావు అయితే మిల్లుకి వెళ్తూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి ఆనందరావు దగ్గరికి అయితే వస్తాడు. సార్ మీరు రామరాజు గారి రైస్ మిల్లో పనిచేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటే, ఏ స్టూపెట్ పని చేయడం ఏంట్రా, నేను మా అల్లుడు అక్కడ మిల్లు మా అల్లుడిది, నేను మా అల్లుడికి మాంగారిని అయితే నాదే ఆ మిల్లు, నేను పని చేయడం ఏంటి, నేనే ఓనర్ని, చెప్పు ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు సార్ నా దగ్గర కొంచెం దొంగ సరుకు ఉంది, బాగా అమౌంట్ కూడా వస్తుంది, ఎలాగో మీది రైస్ మిల్లే కాబట్టి మీరు నాకు సహకరిస్తే మీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఏంటి దొంగ సరుకా, అమ్మో వద్దు వద్దు రిస్క్ అవుతుంది అని అంటూ ఉంటే, రిస్క్ ఏం కాదు సార్, మీకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను అంటే ఈ సరుకు తీసుకువెళ్ళి మిల్లులో పెట్టండి, మిల్లులో పెట్టిన తర్వాత నేను కొంచెం కొంచెంగా ఆ సరుకు బ్లాక్లో అమ్మేస్తాను, అప్పుడు నాకు వచ్చిన ఆదాయంలో మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని అంటూ ఉంటే, అవునా సరే అయితే అని చెప్పి ఆనందరావు అయితే 1,00,000 రూపాయలకి కకృతి పడతాడు. మరి ఎప్పుడు సరుకు తీసుకొచ్చి పెట్టమంటారు అని అడుగుతూ ఉంటే, సరుకు రాత్రిపూట తీసుకురా, ఈరోజు రాత్రి నేనే రైస్ మిల్లో ఉంటాను అని ఆనందరావు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వెనక్కి వెళ్ళిపోయి భాగ్యానికి అయితే చెప్తాడు. ఎందుకయ్యా ఇవన్నీ, రిస్క్ అవుతుంది వద్దులే అని అంటూ ఉంటుంది భాగ్యం. రిస్క్ అంటావేంటి భాగ్యం, 1,00,000 రూపాయలు వస్తుంటాయి అని అంటూ ఉంటాడు. ఇలాంటి లక్షలు ఇంకా ఎన్నో ఇస్తా అన్నాడు అబ్బాయి, మనం ఏమీ లేదు, ఇప్పుడు వచ్చి అతను ఇచ్చిన దొంగ సరుకుని ఒక పక్కన పెట్టేస్తే చాలు, అది ఎవ్వరు కూడా ముట్టుకోకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు ఆనందరావు. కానీ ఇది అమ్మడికి చెప్పకు, అమ్మడికి చెప్తే ఖచ్చితంగా అస్సలు కూడా మనల్ని చెయ్యనివ్వదు, అర్థమవుతుందా అని అంటూ ఉంటే, అర్థమవుతుంది అని చెప్తూ ఉంటుంది భాగ్యం. తర్వాత ఇక ఆనందరావు అయితే మిల్లుకి వెళ్తాడు. ఆనందరావు మిల్లుకి వెళ్ళి అక్కడే కూర్చొని ఇక లావాదేవీలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత అప్పుడు ఇక అమ్మడు ఎంతసేపు అని మీ ఆయన ఇలా రైస్ మిల్లోనే ఉంటాడు, సరదాగా మీరు బయటికి వెళ్ళిరండి, అల్లుడికి ఫోన్ చేసి బయటికి వెళ్ళాలని చెప్పు అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే. సరే నాన్న అని వినేస్తుంది ఆనందరావు మాటలని వల్లి అయితే. అప్పుడు ఇక వల్లి చందుకి ఫోన్ చేస్తుంది. బా సరదాగా బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా బా, నేను అస్సలు కూడా బయటికి వెళ్ళడం లేదు, కాసేపు రావచ్చు కదా, అలాగా మనకి తిరిగి వద్దాము అని అంటూ ఉంటుంది. ఇప్పుడు చాలా పని ఉంది వల్లి అని అంటూ ఉంటాడు. అప్పుడే పని ఎప్పుడు ఉండేది కదే బాబు, నేను చూసుకుంటాను, రైస్ మిల్కి తాళాలు గట్ట నేను అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా, నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు. ఆనందరావు అయితే సమయానికి తిరుపతి మావి కూడా లేడు, తను వసూలుకి వెళ్ళాడు, అలా ఇంటికి వెళ్ళిపోతాడు అని అంటూ ఉంటాడు చందు. నేను కూడా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళి బాబు, నువ్వేమీ భయపడకు, నేనున్నాను కదా మై హూనా అని అంటూ ఉంటాడు ఆనందరావు. తన మామగారి మీద ఉన్న నమ్మకంతో చందు అయితే తాళాలు ఇచ్చేసి తనైతే వల్లిని తీసుకొని ఇక బయటికైతే వెళ్తాడు. ఇదే మంచి సమయం అనుకున్న ఆనందరావు దొంగ సరుకు అమ్మడానికి వచ్చిన అతన్ని ఇక సరుకు తీసుకొని రమ్మంటాడు. అలాగే ఆ సరుకుని మిల్లులోనే ఒక పక్కనైతే పెట్టిస్తాడు ఆనందరావు. సార్
ఇవన్నీ కూడా రేపొచ్చి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే, మరి నాకు 1,00,000 ఇవన్నీ తీసుకువెళ్ళేటప్పుడు ఇస్తాను సార్, సరుకు మీ దగ్గరే ఉంది కదా, నేనెక్కడికి పోతాను అని అంటూ ఉంటాడు అతను. నిజమే, సరుకు నా దగ్గరే ఉంది కదా, నేను చూసుకుంటాను అని ఆనందరావు అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఆనందరావు అయితే ఆ సరుకు అంక చూస్తూ ఉంటాడు. చందుకి ఎక్కడ దొరికిపోతానా అని భయపడిపోతూ ఉంటాడు. తర్వాత చందు అయితే రైస్ మిల్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత మావయ్య గారు మీరే వచ్చి రైస్ మిల్లు తెరిచారా అని అడుగుతూ ఉంటే, అసలు రాత్రంతా ఇంటికి వెళ్తేనే కదా బాబు ఇక్కడ వండి అన్ని పనులు చూసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే. ఇక ఆనందరావు అలా అన్న తర్వాత ఇక చందు అయితే లెక్కలు చూస్తూ ఉండగా పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటే, చందు అయితే ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. మీరు దొంగ సరుకు అమ్ముతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని చెక్ చేయడానికి వచ్చాము అని పోలీసులు అంటూ ఉంటే, అలాంటిది మా మిల్లులో జరగదు అని అంటూ ఉంటాడు చందు. ఆనందరావు అయితే సరుకు ఎక్కడ చూసేస్తారని భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక పోలీసులు మొత్తం కూడా వెతుకుతూ ఉండగా దొంగ సరుకు అయితే కనపడుతుంది. ఈ సరుకంతా ఏంటి, ఇది లెక్కల్లో లేదు కదా అని అడుగుతూ ఉంటారు పోలీసులు. అప్పుడే ఆ సరుకు చూసి షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే. సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు సార్, ఈ దీంట్లో ఉన్న లెక్కల వరకే నేను మీకైతే చూపించేశాను అని అంటూ ఉంటాడు చందు అయితే. దొరికిపోతే అందరూ కూడా చెప్పే కహానీ కబుర్లు ఇవేలే, నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వ ధనాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అంటూ చందునైతే అరెస్ట్ చేస్తారు. దాంతో ఇక ఆనందరావు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చందుని అరెస్ట్ చేశారని తెలుసుకొని రామరాజు వల్లి అందరూ కూడా షాక్ అయిపోతూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే, మీ అబ్బాయి దొంగ సరుకు పెట్టాడు రైస్ మిల్లులో, అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేశాము, మాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే అని తెలిస్తే మాత్రం మిల్లుని సీజ్ చేస్తాము అని అంటూ ఉంటారు. ఆ మాట విని ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక ఆనందరావు అయితే, ఇదంతా నా వల్లే జరిగింది, అల్లుడు అరెస్ట్ అవ్వడానికి కూడా కారణం నేనే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనందరావు, రే ఏంట్రా పెద్దోడ ఇదంతా, అసలు ఆ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఉంటే, తెలీదు నాన్న, అసలు ఆ సరుకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియడం లేదు, నేను మిల్లులోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు చందు. బావగారు, మీరు తాళాలు ఎవరికైనా ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే నేను మా మావయ్య గారికి ఇచ్చి నేను బయటికి వెళ్ళాను, ఆయన కూడా మిల్లు తాళాలు వేసి ఇంటికి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మదకైతే తను కనిపెట్టేస్తుంది ఇదంతా కూడా ఆనందరావు పనేనని. అప్పుడే ఇంకా నర్మద అయితే తిరుపతితో కలుస్తూ అడుగుతుంది, బాబాయ్ మిమ్మల్ని సీక్రెట్గా సీసీ కెమెరాలు పెట్టమన్నాను, పెట్టారు కదా అని అడుగుతూ ఉంటే, పెట్టాను అని అంటూ ఉంటాడు తిరుపతి. ఒకసారి అవి మీ ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యి ఉంటాయి, చూపించండి అని చూపించమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది ఆనందరావు మరో వ్యక్తిని తీసుకువచ్చి ఆ సరుకంతా మిల్లులో పెట్టిస్తున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్లో అయితే కనపడుతుంది. అప్పుడే అది చూసి నర్మద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తిరుపతి కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా ఆనందరావు పనే అనమాట, కానీ పెద్దోడు ఇప్పుడు జైలుకి వెళ్ళాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. చూసారా నాన్న, నీతిమంతుడు నిజాయితీపరుడని మీ పెద్ద కొడుకుని పొగిడి రైస్ మిల్లుని అప్పచెప్పారు, ఇప్పుడు ఏం జరిగింది, వాడు మొత్తానికి ఇప్పుడు మిల్లునే మూతపడేలాగా దొంగ సరుకు తీసుకువచ్చి రైస్ మిల్లులో పెట్టాడు, మరి ఇప్పుడేమంటారు అని సాగర్ అంటూ ఉంటే, సాగర్ ఆగుతావా అని అంటూ ఉంటుంది నర్మద. ఇంతలో వల్లి అయితే ఫోన్ చేస్తుంది భాగ్యానికి, నాన్నే కదా ఇదంతా చేసింది, ఎందుకు చేశాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఏదో 1,00,000 రూపాయలు వస్తాయని చేశాడే అని చెప్తూ ఉంటుంది భాగ్యం. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. వల్లి ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వేదవతి అయితే వినేస్తుంది. ఇక వేదవతి వినేసి, ఇదంతా భాగ్యం పన, చెప్తాను వీళ్ళ సంగతి అని అప్పుడు ఇక భాగ్యానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది వేదవతి.
ఇక వల్లికి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది భాగ్యం. వల్లి ఫోను పక్కన పెట్టేసి అందరి దగ్గర నుంచొని ఉంటుంది. అప్పుడే ఇక సాగర్ అయితే రామరాజుని అంటూ ఉంటే ఇక నర్మద ఇదంతా బావగారు చెయ్యలేదు, బావగారు అసలు ఏ తప్పు ఎరుగరు, ఇదంతా చేసింది వల్లి తండ్రి అని రామరాజుకి దగ్గరే నిజాన్ని బయట పెడుతుంది నర్మద. అది విని రామరాజు ఏంటి నర్మద నువ్వు అనేది అని అడుగుతూ ఉంటాడు. అవును మావయ్య గారు, ఇదంతా కూడా చేసింది ఎవరో కాదు వల్లి వాళ్ళ నాన్నే. నేను ఆ రోజు మిల్లులో దొంగతనం జరిగిన తర్వాత సీక్రెట్గా సీసీ కెమెరాలు పెట్టించాను, దానివల్ల ఈరోజు వీళ్ళ నాన్న మనకి దొరికిపోయాడు అని చూపిస్తుంది వీడియోని. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఇంతలో భాగ్యం అయితే వస్తుంది. ఏంటి వదిన గారు అర్జెంటుగా రమ్మన్నారు అని అంటూ ఉంటే అసలు అల్లుడు గారు అరెస్ట్ అయ్యారని ఎంతో బాధలో ఉన్నాము, ఏం చేయాలో తోచడం లేదు వదిన గారు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వేదవతి భాగ్యాన్ని చంప పగలగొడుతుంది. భాగ్యాన్ని చంప పగలగొట్టి డబ్బుల కోసం అల్లుడిని జైలుకి పంపిస్తారా, దొంగ సరుకులు చేయిస్తారా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక భాగ్యం షాక్ అయిపోతూ వదిన గారు ఛీ అలా పిలవకు, నీ వల్ల ఈరోజు నా కొడుకు జైల్లో ఉన్నాడు అని చెప్పి బాధపడుతుంది వేదవతి. అప్పుడే బుజ్జమ్మ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు బుజ్జమ్మ అని బాధపడుతూ ఉంటాడు రామరాజు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.